విదేశాంగ మంత్రి జైశంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ హైదరాబాద్ లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుపై సమాలోచనలు. పిఠాపురంలో ఇవాళ జనసేన ఆవిర్భావ సభ, రాష్ట్ర వ్యాప్తంగా తరలి రానున్న జన సైనికులు. అమరావతిలో రేపు శ్రీనివాస కళ్యాణం, కళ్యాణోత్సవ ప్రారంభం కానున్న రాజధాని పనులు. మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత, ఐటీ నేతృత్వంలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశామన్న డీజీపీ హరీష్ కుమార్. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు టపాకాయల గోడౌన్లో అగ్ని ప్రమాదం, భారీ శబ్దాలతో దద్దరిల్లిన నల్లచెరువు, ప్రజల్లో భయాందోళన. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పుష్కర ఏర్పాట్లు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం, నామినేషన్ వేసిన 5 అభ్యర్థులు ఎమ్మెల్సీలయ్యారని వెల్లడించిన రిటర్నింగ్ అధికారి వనితారాణి. అల్వాల్ మున్సిపల్ పార్క్ కబ్జా యత్నం, పోలీసులకు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్. జగన్ పాలనలో రూపురేఖలు కోల్పోయిన ప్రభుత్వ అసైన్డ్ భూములు, క్షేత్రస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులకు హోంమంత్రి ఆదేశాలు. శ్రీకాకుళం జిల్లాలో తాగునీటి కష్టాలు, ఇసుక చెలమల్లో నీటిని తోడుకుంటున్న మహిళలు. జీవజాతుల సంరక్షణ లక్ష్యమన్న ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్. తిరుపతి, అమరావతి, వైజాగ్లలో బయోడైవర్సిటీ పార్కుల ఏర్పాటు. తమిళనాడు మీటింగుకు అధిష్టానం అనుమతి తీసుకుంటాం, పునర్విభజన పేరుతో కేంద్రం కుట్రలు చేస్తోందన్న సీఎం రేవంత్. రసాభాసగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సంప్రదాయాలు పాటించాలని సభ్యులకు స్పీకర్ సూచన. స్పీకర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసంతృప్తి, సభాపతి సొంతం కాదని వెల్లడి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల కన్నెర్ర, దళిత సభాపతిని అవమానించారని ఆగ్రహం. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై స్పీకర్ చర్యలు, బడ్జెట్ సెషన్స్ వరకు సస్పెండ్ చేసిన సభాపతి. విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం, రైతులకు పగలే 9 గంటల కరెంట్ ఇస్తున్నామన్న సీఎం చంద్రబాబు. తెప్పోత్సవంలో మలయప్ప వైభవం, 5 రోజుల పాటు సాగిన తెప్పోత్సవాలు. గ్రామానికి కీడు సోకిందని ఒకరోజు వనవాసం, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ వాసుల వనభోజనాలు. హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ కేటుగాళ్ల అరెస్ట్, భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు. హోలీ పండుగపై పోలీసుల ఆంక్షలు ఉపసంహరించుకోవాలి, వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్.